నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమ. దీపాలు వెలిగించేటప్పుడు కార్తీక మాసంలో నువ్వుల నూనె వాడాలా, ఆవు నెయ్యి వాడాలా అని చెప్పేసి చాలామందికి ఒక విధమైనటువంటి సందేహం. కార్తీక మాసంలో ఏ నూనెను ఉపయోగించినప్పటికీ శనగ నూనె మాత్రం వాడకూడదు. శనగ నూనె వాడితే కటిక దరిద్రం వస్తుంది. నువ్వుల నూనె వాడండి, ఆవు నెయ్యి వాడండి, కొబ్బరి నూనె కూడా వాడవచ్చు, విప్ప నూనె వాడవచ్చు, లేక ఆముదం కూడా వాడవచ్చు. కానీ అత్యధిక శాతం ఆవు నెయ్యి లేక నువ్వుల నూనె వాడటం సర్వశ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని మానవాళికి అందిస్తుంది. దీపారాధన చేసేటువంటి విధి విధానం తెలుసుకొని ప్రతినిత్యం కూడా ఉదయం పూట, సాయం సంధ్యా సమయంలో కార్తీక మాసంలో తులసి కోట వద్ద విష్ణుదేవునికి ప్రీతికరమైనటువంటి శంఖు చక్ర ముగ్గు వేసి అక్కడ సాలగ్రామాన్ని తులసి కోటలో ఉంచి దీపారాధన గనక ఆచరించినట్లయితే సర్వే సర్వత్రా చాలా సుఖప్రదమైనటువంటి జీవన విధానాన్ని మీరు కొనసాగించుకోవటానికి ఆస్కారాన్ని ఆ హరిహరులు ఇరువురు కూడా మీకు ప్రసాదిస్తారు. తులసి కోట వద్ద చేసినటువంటి ఈ గొప్ప దీపారాధన మీకు జన్మ జన్మాంతరాల పాపాలన్నింటినీ కూడా పటాపంచలు చేస్తుంది. అద్వితీయమైనటువంటి ఐశ్వర్యాన్ని కూడా మీకు ప్రసాదిస్తుంది. రుణగ్రస్త విమోచనం జరిగి తీరుతుంది. మీరు పట్టిందల్లా కూడా బంగారం అవటానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. కార్తీక మాసంలో చేసేటువంటి దీపదానం కూడాను అనిర్వచనీయమైనటువంటి అభివృద్ధికి నిదర్శనం. దీపదానం చేసే విధానంలో ఒక విస్తరాకులో సోలెడు గిద్దెడు బియ్యం పోసి దానిలో వెండి కుందులు పెట్టి 8 ఉసిరికాయల చుట్టూతా పెట్టి ఆవు నెయ్యి లేక నువ్వుల నూనె వేసి దీపారాధన చేసి దక్షిణ తాంబూలాదులతో గనక వేద పండితులకు దానం గనక ఇచ్చినట్లయితే అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరటమే కాదు, సర్వరంగాలలో అభివృద్ధిని కాంక్షించేటువంటి వారికి అదృష్టతత్వాన్ని ప్రసాదించేటువంటి దీపదానం కార్తీకంలో అద్వితీయం, నభూతో నభవిష్యతి అని చెప్పడానికి ఆస్కారం ఎంతగానో ఉన్నది సుమా.